హే గాయ్స్, వెల్కమ్ టు డే 16 ఆఫ్ భగవద్గీత సిరీస్. ఇందులో మనం గీతాసారం అధ్యాయం నుంచి 13-14 శ్లోకాస్ కవర్ చేసుకుందాము. 13th శ్లోకంలోకి వెళ్ళిపోతే ఇక్కడ మనము ఫస్ట్ పుట్టిన బాల్యం నుంచి యవ్వనానికి, అక్కడి నుంచి ముసలితనానికి ఎలా వెళ్తాము ప్రాసెస్లో, అలాగే మన ఆత్మ కూడా మనం వదిలేసిన అంటే మనల్ని వదిలేసిన తర్వాత వేరే దేహంలోకి వెళ్ళిపోతుంది. అది ఒక ప్రాసెస్, అది అలా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి అది ఇంకొక దేహంలోకి వెళ్ళడం అనేది నిశ్చయం. కనుక అర్జునుడు ఎవరినైతే అంటే ద్రోణుడు, భీష్ముడు వీళ్ళ గురించి ఎలాగైతే మృత్యు విషయంలో అర్జునుడు బాధపడుతున్నాడో వాళ్ళ ఆత్మలు వదిలేశాక కంపల్సరీ వేరే ఒక దేహంలోకి వెళ్ళి ఇంకా మంచి శక్తిని పొందుతాయి. సో ఎందుకు వాళ్ళ గురించి అంత దిగులు చెందడం? దట్ ఈస్ ఏ గుడ్ చేంజ్ కదా. సో భీష్ముడు, ద్రోణుడు ఎలాగైనా పవిత్రాత్ములే. జస్ట్ ద్రౌపది వస్త్రాపహరణం దగ్గర వాళ్ళు మాట్లాడలేదు తప్ప, అదొక్కటే మైనస్ తప్ప, మిగిలినవి వాళ్ళ ధర్మం బాగా ఎక్కువ పాటించిన వాళ్ళు కాబట్టి తర్వాత జన్మలో ఖచ్చితంగా వాళ్ళ ఆధ్యాత్మిక దేహాలను కానీ అట్లీస్ట్ ఉన్నతమైన దేహం ఏదో ఒకటి మంచిగానే పొందుతారు. సో అందులో అంత చింతించడానికి ఏమీ లేదు అని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఇక్కడ మనకి ఇంకొకటి బాగా ఏం చెప్పాడంటే, అంటే ఇక్కడ మనకి ఈ దేవుడు అనేది మనలోనూ అందరిలోనూ ఉంటాడు. అదొకటి బాగా ఇక్కడ నిక్కబర్చి చెప్పారు. అండ్ 14th శ్లోకంలోకి వెళ్తే ఇక్కడ మనకిప్పుడు సమ్మర్, హాట్ సమ్మర్, బాగా వేడిగా ఉంటుంది ఎక్కడ చూసినా. కానీ మనం ఆడవాళ్ళం ఖచ్చితంగా వంట చేస్తున్నాం, చేసుకోకపోతే మనకి రోజు గడవదు. అలాగే మనకి కూల్గా అంటే హైదరాబాద్లో నవంబర్, డిసెంబర్లో చలి ఎలాగుంటుందో తెలుసు. అప్పుడు మనము మన జాబ్ చేసుకుంటాము, మనం బయటకు వెళ్తాము, చలిలోని అన్నీ చేసుకుంటాం. అలాగే ఈ సుఖదుఖాలు తాత్కాలికంగానే కలుగుతాయి. ఇవి ఎలాగైతే మనకి వానాకాలం, ఎండాకాలం, చలికాలం వస్తున్నాయో అలాగే ఈ సుఖదుఖాలు కూడా వచ్చి వెళ్తూ ఉంటాయి. అవన్నీ ఒక ప్రాసెస్. అవి ఎలా మనం తట్టుకొని మన పనులు చేసుకుంటున్నామో అలాగే మన విధిని మనం నిర్వహించాలని చెప్పేసి గీతలో క్లియర్గా చెప్పారు. ఈ 2 శ్లోకాస్